భయం మనసుకి సంబంధించిందైనా, సైకాలజీకి సంబంధించిందైనా, ఆ భయం ఎక్కువగా శరీరానికి కూడా సంబంధించి ఉంటుందని తెలుసుకోవాలి. మిగిలిన సైకలాజికల్ డిజార్డర్స్ కొంతవరకు తమ ప్రభావాన్ని శరీరం మీద చూపించినప్పటికీ కూడా, అత్యధికంగా శరీరం మీద ప్రభావాన్ని చూపించి అనారోగ్యాన్ని కలిగించగల శక్తి భయానికి ఉంది. అంచేత భయం అనేది మన మనసులో ఉన్నట్లయితే దాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అది తగ్గించుకోని పక్షంలో అది శారీరక అనారోగ్యంగా మారే అవకాశం తప్పనిసరిగా ఉంది. కొన్ని అవకాశాలను పోగొట్టే అవకాశం ఉంది. జీవితంలో ఎదగకుండా చేసే అవకాశం ఉంది. అనుక్షణం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి భయానికి ఉంది. చేత భయం మనకి ఉంది అని మనకి తెలిసిన వెంటనే, గుర్తించిన వెంటనే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఏమిటి ఈ భయం? దేని గురించైనా భయం చిన్నప్పుడు మొదలైతే అది ఎదిగిన కొద్దీ అనేక విషయాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏ మానసిక సమస్యకైనా, అసలు మనసు ఏర్పడడానికైనా, మానసిక లక్షణాలు ఏర్పడడానికైనా బాల్యమే పునాది అని మనం తెలుసుకున్నాం. ఈ బాల్యంలోనే ఈ భయం కూడా ఏర్పడుతుందని తెలుసుకోవాలి. అంటే భయానికి ఈ పునాది ఏదైతే ఉందో ఆ పునాది బాల్యంలోనే ఏర్పడుతుంది. గట్టిగా చెప్పాలి అంటే కడుపులో పడ్డ దగ్గర నుంచి కూడా ఒక భయానికి పునాది పడిపోయే అవకాశం ఉంది. ఆ ఎదుగుదలలో పుట్టేనాటికే కొంత భయంతో పుట్టడం. పుట్టేనాటికే. అంటే ఆ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఆ 9 నెలల వాతావరణం ఏమిటనేది కూడా చాలా పరిగణనలో తీసుకోవాల్సిన అంశాలు. తల్లిదండ్రుల యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన, అన్యోన్యత, అలాగే వారు మిగిలిన వారికి దగ్గర ఎలా ఉంటున్నారు. ఈ ప్రవర్తనలన్నీ కూడా బిడ్డ మీద సైకలాజికల్‌గా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అంటే పుట్టేనాటికే దాదాపుగా ఒక ఒక సైకాలజీకి, సైకలాజికల్ లక్షణాలకి ఒక పునాది ఏర్పడే అవకాశం ఉంది. అంటే విత్తనాలు పడిపోయే అవకాశం ఉంది. పుట్టిన తర్వాత బిడ్డలో గూడా ఈ తల్లిదండ్రుల యొక్క మానసిక డిజార్డర్స్ గానీ, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం గానీ, వారి మధ్య ఉన్న అన్యోన్యత గానీ, వారి మధ్య ఉన్న సమస్యల వాతావరణం గానీ, ఆ బిడ్డలో ప్రస్ఫుటంగా మనం చూడొచ్చు. పుట్టిన వెంటనే దగ్గర నుంచి. బిడ్డ బుడ్డ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా గమనించొచ్చది. అతని మూవ్‌మెంట్స్‌లో ఆ బిడ్డ ఈ ఏడుపులో, నవ్వులో, ప్రతి కదలికలో గూడా అది కనబడుతూ ఉంటుంది. ఆ అభద్రత కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అంత చిన్న వయసులోనే ఏర్పడుతున్నప్పుడు, అందుకే బిడ్డ పుట్టే ముందుగానే చాలా పెర్ఫెక్ట్‌గా ఉన్నాము అని తల్లిదండ్రులు నిర్ణయించుకున్న తర్వాతే బిడ్డని కన్నట్లయితే, వాడు గొప్ప వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ముందు జీవితంలో ఎదిగే అవకాశం. ఎన్ని సంపదలివ్వు, ఎన్ని వస్తువులివ్వు, ఎన్ని పొలాలివ్వు, పుట్రలివ్వు, వ్యక్తిత్వం లేనప్పుడు అవన్నీ పోగొట్టుకొని మళ్ళీ బికారిగా మారే అవకాశం ఉంది. వ్యక్తిత్వం ఒక్కటిచ్చి మిగిలిన సంపదలు ఇవ్వకపోయినా వాడు అంత సంపదని సంపాదించుకునే అవకాశం ఉంది. సమాజాన్ని ఒకసారి మనం గమనిస్తే. అంచేత వ్యక్తిత్వం ఏర్పడే దశలోనే భయమనే కంటెంట్, భయమనే ఫ్యాక్టర్ కూడా అక్కడ ఇంజెక్ట్ కాబడుతుందన్న విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. పుట్టక ముందు నుంచి. పుట్టిన తర్వాత కూడా అదే వాతావరణం ఎలాగూ కొనసాగుతుంది. వాళ్ళు మారరు గనక, మారే ప్రయత్నం చేయరు గనక, అసలు సమస్యను గుర్తించరు గనక, ఒక ఆనందంలో ఉండిపోతారు గనక, ఆ పుట్టిన శరీరానికి, దాంతో పాటు మనసు కూడా ఉంటుందనే విషయాన్ని చాలా తక్కువ మంది తల్లిదండ్రులు గ్రహిస్తారు. ఆ శరీరానికి పుట్టినరోజులు చేయడం, స్నానాలు చేయించడం, ఆ శరీరం ఎదగడానికి తగ్గ వాతావరణం క్రియేట్ చేయడం.
ఇవే ఉంటాయి తప్ప దాని వెనక మనసు అనేది ఒకటి ఉందని చాలామంది గుర్తించరు. దానికోసం ఏం చేస్తున్నామో గూడా ఆలోచించరు. ఆ మనసు ఏం స్వీకరిస్తోంది? మనం భయాన్ని నేర్పుతున్నామా? ధైర్యాన్ని నేర్పుతున్నామా? మానసిక సమస్యలనిస్తున్నామా? మనోధైర్యాన్నిస్తున్నామా? ఇవన్నీ కూడా తప్పనిసరిగా గమనించుకోవాలి. అంటే శారీరక పోషణతో పాటు మానసికంగా ఎటువంటి పోషణ ఇస్తున్నామనే విషయాన్ని తప్పనిసరిగా గమనించుకోవాలి ఆ వయసులోనే. అక్కడ నిర్లక్ష్యం కొనసాగుతుందక్కడ. ఓ ఎదిగిన పిల్లాడితో ప్రవర్తించిన దానికి, పసిబిడ్డతో ప్రవర్తించిన దానికి తప్పనిసరిగా తేడా ఉంటుందక్కడ. ఆ తేడాయే బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సరే ఆ క్షణంలో తల్లిదండ్రుల యొక్క ధైర్యంగా ఉన్నారా? భయంగా ఉన్నారా? ఏ రకమైన ఫీలింగ్స్‌తో ఉన్నారు? ఇవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అసలు జెనెటిక్‌గా కొన్ని లక్షణాలొచ్చేస్తాయి. వాటిని ఓవర్‌కమ్ చేయడం పెంపకంలో వాటిని ఓవర్‌కమ్ చేసి పెంచొచ్చు. ఇవన్నీ గూడా చూసే అవసరం లేకుండానే పెంచేస్తారు. దేహం సరిగ్గా పెరుగుతోందా లేదా చూస్తారంతే. మనసు ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉందనేది గమనించరు. వాడు ప వాడు భయంతోటి పెరుగుతున్నట్లయితే దాన్ని గమనించరు. వీలైతే ఇంకొద్దిగా భయాన్ని పెంచుతారు. వాడిని లొంగ తీసుకోవడం కోసం. వాడిని తమ చెప్పు చేతలో పెట్టుకోవడం కోసం. తమ మాట వినడం కోసం. చెప్పిన పని వెంటనే చేయడం కోసం. భయాన్ని ఎదురుగుండా పెడతారు. అంతకుముందే మానసికమైనటువంటి ఒక భయ వాతావరణంలో పుట్టినటువంటి వాడికి ఇంకొన్ని భయపడే మాటల్ని, భయపడే సన్నివేశాల్ని వాడి ముందు వర్ణిస్తే ఆ భయం మరింత పెరుగుతుంది. భయస్థుడుగానే నెలల వయసు నుంచి భయస్థుడుగానే వాడు పెరుగుతాడు. గమనించాలి. ఆ వయసులో ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లలు గమనించాలి. ఆ భయపడడం, ఉలిక్కిపడడం ఇవన్నీ కూడా గమనిస్తే అవన్నీ అదుపు చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. భయం పెరుగుతోంది. మానసికంగా వీడు భయంగా ఉంటున్నాడు. ఆ భయం మనలోనే ఉంది. భయం భయం మన ద్వారానే వాడికి వెళ్ళింది అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించి, దానికి సంబంధించినటువంటి మ్యాటర్‌నంతా బయటికి తోలేసి, ధైర్యంగా ఉండేటట్టు వాళ్ళని వాళ్ళు మలుచుకొని, కనీసం బిడ్డ పుట్టాకైనా సరే మలుచుకొని, ధైర్యంగా ఉండేటువంటి మాటలు, ధైర్యంగా ఉండేటువంటి సన్నివేశాలు, ధైర్యంగా ఉండేటువంటి బోధనలు లేదంటే మాటలు ఉపయోగించినట్లయితే, త్వరలోనే ఆ బిడ్డ భయం నుంచి బయటపడే అవకాశం తప్పనిసరిగా ఉంది. కానీ ఇవన్నీ గుర్తించే తల్లిదండ్రులెవరు? ఒక ఆనందంలో కొనసాగడమే జరుగుతుంటుంది. ఆలనా, పాలనా అంటే కేవలం వాడికి దేహానికి సంబంధించినవన్నీ చూడ్డం అని అనుకుంటారు. స్నానం చేయించడం, వాడిని పడుకోబెట్టడం, వాడికి పౌడర్ రాయడం వీటిని గానే గుర్తిస్తారు. కానీ అక్కడే మనసనేది ఒకటుంటుంది. అక్కడ బిడ్డతో పాటు మనసు గూడా పుట్టింది. ఆ మనసు ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతోంది. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. గమనిస్తేనే ఆ బిడ్డ సమగ్రంగా ఎదగగలుగుతాడు. జీవితంలో వృద్ధిలోకి రాగలుగుతాడు. తల్లిదండ్రులకు ఆల్రెడీ ఆ సమస్యలు ఉంటే తప్పనిసరిగా బిడ్డకొస్తాయి. బిడ్డ కూడా అదే పరిస్థితిలో పెరుగుతాడు. అంతకన్నా ఎక్కువగా బాధల్లో పెరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు తక్కువ స్థాయిలో ఉంటే పిల్లలు ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం. ఎందుకంటే ఆ పిల్లాడి శిక్షణ ఏదైతే ఉంటుందో, ఒకటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఒక 4, 5 ఏళ్ల వరకు బయట ప్రపంచంలోకి వచ్చేంత వరకు శిక్షణ ఏదైతే ఉంటుందో, ఆ శిక్షణ భయం ఎక్కువగా ఉంటే, అదుపులో పెట్టే ఎక్కువుంటే, క్రమశిక్షణ మితిమీరుంటే, కాఠిన్యంగా ఉంటే, లొంగ తీసుకునే క్రమంలో, చెప్పు చేతల్లో పెట్టుకునే క్రమంలో, తమ అదుపులో ఉంచుకునే క్రమంలో, ఇవన్నీ గూడా ప్రదర్శిస్తూ, ఇవన్నీ గూడా బిడ్డ ముందు ఆహ్, అనుసరిస్తూ, తమ మనసులో ఏదైతే ఉందో దాన్నే ఏమాత్రం ఆలోచించకుండా, ఇవన్నీ గూడా చేసినట్లయితే తప్పనిసరిగా వాడిలో మానసిక సమస్యలు, దాంతో పాటుగా అతి పెద్దదైనటువంటి భయం గూడా ఏర్పడుతుంది. భయపెడుతూ ఉంటారు. ఇది చేయకపోతే ఏదో భయపెడతారు. తినకపోతే భయపెడతారు. అసలే వాడు భయ వాతావరణంలో కడుపులో పడి అక్కడి నుంచి పెరిగి బయటకొచ్చినటువంటి బిడ్డకి ఇంకా ప్రపంచమే భయం అనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భయస్థుడుగానే మారిపోతాడు వాడు. నెలల్లోనే.
ఒక ఏడాది తిరిగేసరికి భయస్థుడుగా వాడు ఎదిగిన పరిస్థితి. అక్కడి నుంచి వాడు భయస్థుడుగానే ఎదుగుతూనే ఉంటాడు. వీళ్ళు భయపడుతూనే ఉంటారు. లొంగ తీసుకోవడానికి, చూపు చేతల్లో పెట్టుకోవడానికి, తమ మాట వినడానికి, అదుపాజ్ఞంలో ఉంచుకోవడానికి. భయం అనే ఒక ఫ్యాక్టర్ తీసుకొని దాన్ని వాళ్ళలో ప్రవేశపెడతారు. ఆల్రెడీ వీళ్ళలో ఉన్నటువంటి భయ వాతావరణం వాళ్ళలో కడుపులో ఉండగానే ఏర్పడింది. పుట్టేనాటికే ఉంది. అక్కడి నుంచి వీళ్ళింక మాటల ద్వారా దాన్ని మరింత ఇంప్రూవ్ చేస్తారు. చేసి వాడిని భయస్థుడిగా మారుస్తారు. అప్పుడు వాడు మాట వింటాడు. ఎక్కడికి వెళ్ళడు. ఆ భయంతోటి ఇల్లు కదలాలంటే భయం వాడికి. ఇంట్లోనే ఉంటాడు. తమ కళ్ళెదురుకుంటానే ఉంటాడు. ఇదే గొప్పని తల్లిదండ్రులు అనుకుంటారు. వాడు భయస్థుడిగా ఎంత నరకం అనుభవిస్తున్నా వాడికి అనవసరం మానసికంగా. వాడికి అన్నం పెడుతున్నావా? బట్టలిస్తున్నావా? ఇదే ముఖ్యంగా ఆలోచిస్తారు. వాడి మనసు గురించి అతి తక్కువ. చాలా తక్కువ మంది మాత్రమే మనసు అనే దాని గురించి ఆలోచిస్తారు. వాడికి వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తారు. వాడు సమగ్రంగా ఎదుగుతున్నాడా లేదా అని ఆలోచిస్తారు. అలా ఆలోచించే కలిగిన తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు గొప్ప స్థితిలోకి వెళ్తారు. అద్భుతమైన, ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. మరి ఈ రకంగా భయాన్ని పెంచి పోషిస్తూ, అభద్రత కలిగిస్తూ, ఇవన్నీ చేసిన పిల్లలు వెనకబడి జీవితంలో ముందుకెళ్ళలేక, సంపాదించినా అది దాన్ని ఉపయోగించుకోలేక, ఆస్తులున్నా దాన్ని నిలబెట్టుకోలేక అనేక బాధలు పడతారు. తప్పదు. వ్యక్తిత్వం అంత ముఖ్యమైనది. ఆ వ్యక్తిత్వంలో ధైర్యం అంత ముఖ్యమైనది. దాని వ్యతిరేకమైన భయం అంత భయంకరమైనది. చేత బాల్యంలో తప్పనిసరిగా తల్లిదండ్రులు కాబోయే ముందు తమలో భయం ఉందా అనేది ఒక చెక్ చేసుకోవాలి. తమ చుట్టూ భయం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఆ భయాన్ని ముందు పోగొట్టుకోవాలి. ఆ భయం లేకుండానే కడుపులో బిడ్డ ఉండగానే ధైర్యవచనాలతో ధైర్యంగా ఉండే పరిస్థితి ఉండాలి. పుట్టిన దగ్గర నుంచి ధైర్యం ఇచ్చే పరిస్థితి ఉండాలి. శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనసుకు అంతకన్నా ప్రాముఖ్యతనిచ్చి మంచి ధైర్యమైనటువంటి మాటలతో, ధైర్యమైనటువంటి సన్నివేశాలు బిడ్డని పెంచినట్లయితే వాడు భయాన్ని అసలు ఉండకుండా పెంచగలిగితే గొప్పే. ఒకవేళ భయంతో పుట్టిన వ్యక్తిని గమనిస్తే వాళ్ళు ధైర్యాన్ని నింపగలిగితే బాల్యంలోనే తప్పనిసరిగా సమగ్రంగా ఎదగలుగుతాడు, ఉన్నతంగా ఎదగలుగుతాడు, గొప్ప స్థితిలో రాగలుగుతాడు. ఇంచేత భయం అనేది ఏర్పడకుండా బిడ్డల్లో చూడాల్సిన బాధ్యత తప్పనిసరిగా 100% తల్లిదండ్రులదే.